పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు చూసుకుంటే ఆర్థిక సవాళ్ళున్నా తగ్గేదేలే, ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాం. ఇక 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టులోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ తొలి దేశీయ తయారీ చిప్ ఆవిష్కరణ. ఇకపోతే కనుక ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ నిలిచే విధంగా ఏదైతే భారత్ ఈ యొక్క గణాంకాలను చేస్తుందో అలాగే మోదీ కూడా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా ఒక తొలి బిట్ చిప్ అయితే తయారు చేసినట్లు తెలుస్తుంది. దాన్ని ఇమేజ్లో చూసుకుంటే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే కనుక మోదీ గారికి అందజేస్తున్నారు. అలాగే దీనికి విక్రమ్ 32 అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఇది దేశంలోనే తొలి బిట్ చిప్గా తయారు చేశారని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే కవితపై వేటు, బారస నుంచి సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. ఇక పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత, నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడి. ఇకపోతే నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితని తొలగించడం జరిగింది. దానికి అంటే అక్కడ పార్టీ వర్గ నేతలందరూ కూడా చర్చించుకొని ఈ యొక్క కవిత అంటే కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆమె అయితే తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం పైన కవిత ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది, అలాగే రాజీనామా కూడా చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈరోజు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతుందనే విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చి జెండా, విధి విధానాల రూపకల్పనకు 8న సిఎస్ సమావేశం. ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం. మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగ ఐకాస నేతలు వెల్లడి. ఇకపోతే కనుక ఈ మధ్య ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులు కూడా వాళ్ళకి పెన్షన్ విధంగా కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య కార్డులు మంజూరుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక ధర్నా చేసిన విషయం తెలిసిందే మొన్న ఆదివారం. సో దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం దానికి స్పందించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే వీళ్ళకి ఉపసంఘం నుంచి అంటే మంత్రివర్గ ఉపసంఘం నుంచి ఒక హామీ వచ్చింది ఉద్యోగ ఐకాస నేతలకు అని చెప్పేసి వెల్లడించారు. అలాగే 8 నుంచి బస్సు యాత్ర, అలాగే అక్టోబర్ 12న ఏదైతే చలో హైదరాబాద్ అనే ఒక ధర్నాన్ని చేపడదామని అనుకున్నారో దాన్ని కూడా వాయిదా వేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర పిటిషన్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి. సో ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే శాసనసభలో ఆమోదం పొందిందో ప్రభుత్వం అయితే కనుక సిబిఐకి యొక్క పీసీ ఘోష్ కమిషన్ అయితే అప్పగించడం జరిగింది. సో దానికి సంబంధించి అంతకుముందు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు పిటిషన్లు వేరువేరుగా దాఖలు చేస్తారో దానికి సంబంధించి హైకోర్టు అయితే కనుక దీనిపైన పూర్తి సమాచారం సేకరించేందుకు మాకు ఇంకా టైం కావాలి, దీన్ని ఇంకా ప్రభుత్వం అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న అని అయితే చెప్పినట్లుగా ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే అలహాబాద్ హైకోర్టు ఒకేసారి 26 మంది జడ్జిలు. ఇక సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు, అలహాబాద్ హైకోర్టుకు 26 మంది కొత్త జడ్జీల నియామకానికి సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. పుట్టిల్లు పొమ్మంది. ఇక బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు, ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్. ఇక కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలం విప్పే ప్రమాదం. కేసీఆర్కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు ఇక బహిష్కరణ అనుకొని చివరికి సస్పెన్షన్కి పరిమితి. ఇకపోతే కనుక తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితని ఎమ్మెల్సీ నుంచి అయితే అంటే ఆ పార్టీ నుంచే తొలగించిన విషయం. సో దానికి సంబంధించి ఒక వార్తనైతే వేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రాణహిత కట్టి తీరుతాం, వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. తుమ్మిడికట్టి బ్యారేజ్ తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మిస్తాం. ఇక రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తాం. వైఎస్ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సమకాలిక రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడే మిత్రులు, ఇక అధికారం పోయాక మాయమవుతారు.
కేపీవి అలా కాదు. ఇక దీనికి అంటే ప్రాణహిత ప్రాజెక్ట్‌ని అయితే గనుక కట్టి తీరుస్తాం. అలాగే దాంతో పాటు కూడా ఇక్కడ ఏదైతే ఎస్ఎల్బీసీ టనెల్ ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ సీఎం మాట్లాడినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తని మనం గమనిస్తే సో ఈ రోజుటి వార్తాపత్రికలో ఆంధ్రజ్యోతిలో అయితే ఈ యొక్క వార్తలు వేశారు. ఇక మరొక వార్తాపత్రికని చూద్దాం. మనం ముందుగా సాక్షిని గమనిస్తే కవిత సస్పెన్షన్, ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం, ప్రకటన విడుదల చేసిన పార్టీ నేతలు హరీష్ సంతోష్లపై వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్. ఇక మరొక వార్త, కేంద్రం అంగీకరిస్తేనే హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చాకే కాళేశ్వరంపై సిబిఐ తొలుత ప్రాథమిక విచారణ సేకరణ, ఎఫ్ఐఆర్ నమోదు, అనంతరం క్షేత్రస్థాయిలో దర్యాప్తు షురు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ముందుగా హోంశాఖకి నోటిఫికేషన్ అయితే ఇచ్చాకే తర్వాత ఈ ప్రాజెక్టు పైన సిబిఐకి అయితే అప్పగించాలని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ప్రాథమిక వివరాలు సేకరించి పూర్తి సమాచారాన్ని తీసుకుని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఈ నెల 1న సిబిఐ డైరెక్టర్కు కేంద్ర హోంశాఖకు పంపిస్తారని చెప్పేసి అయితే ఇందులో ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే సుప్రీమే సర్వోన్నతం, ఇక రాష్ట్రపతితో రగడపై సిజేఐ ధర్మాసన కీలక వ్యాఖ్యలు, న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం, రాష్ట్రపతి లేక పక్తు రాజకీయ వివాదమే, అయినా సమాధానం ఇచ్చి తీరుతాం సిజేఐ. ఇక న్యాయ సమీక్ష మౌలిక నిర్ణయంలో భాగం ఆర్టికల్ 142 కట్టబెట్టిన అసాధారణ అధికారం, రాష్ట్రపతి గవర్నర్లకు గడుపుపై జస్టిస్ గవాయ్. ఇక బిల్లులను రాష్ట్రపతి గవర్నర్లు తొక్కిపట్టజాలారు. ఇక తమిళనాడు బెంగాల్ తరపున సిబిల్ సింగ్వై వాదనలు. ఇక ఈ వార్తను మనం గమనిస్తే కనుక ఏదైతే రాష్ట్రాల్లో గవర్నర్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళ వచ్చిన నిధులను ఉపయోగించకుండా అలాగే ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని రెక్టిఫై చేయకుండా ఉన్నారో దానికి సంబంధించి రాష్ట్రపతికి దానిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పిన విషయంలో సుప్రీంకోర్టు అయితే జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది. న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాము అని చెప్పేసి అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. మరొక వార్తను చూస్తే ఆ నివేదిక ఆధారంగా చర్యలొద్దు, కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సిబిఐకి రిఫర్ చేయొద్దు. సో ఇది కూడా ఈ వార్త కూడా అదే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిందే. ఇప్పుడు ఇంకా పూర్తి సమగ్ర సమాచారం వచ్చే వరకు కూడా ఇది యొక్క కేసును అయితే కనుక సిబిఐకి అప్పగించవద్దు అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏదైతే హరీష్ రావు అలాగే మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన పిటిషన్లకు సంబంధించి. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక తప్పించుకున్న ఆప్ ఎమ్మెల్యే, ఇక పంజాబ్లోని అధికార ఆప్నకు చెందిన ఎమ్మెల్యే నాటకీయ పరిణామాల నడుమ ఇక పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. 1000 మందిని మింగేసిన మట్టి, సూడన్లో కొండ చర్యలు పడి ఓ గ్రామం తుడిచిపెట్టుకుపోయి 1000 మంది చనిపోగా ఒకడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక మరొక వార్త ఇందులో మెయిన్గా చూసుకుంటే నేడు ఇందిరమ్మ గృహప్రవేశం, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికలోని విశ్లేషణతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.